ఆ, అనుకుంటున్నారు. ఇప్పుడు ఎవరు వాళ్ళ పార్టీకి సంబంధించి ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళ పార్టీని వాళ్ళు హైప్ చేసుకోవడంలో తప్పులేదు. వాళ్ళు జగన్ గారు ఉంటే బాగుంటది అనుకుంటారు, అవును. విజయమ్మ గారు ఉంటే బాగుంటది అనుకుంటారు, షర్మిల గారు ఉంటే బాగుంటది అనుకుంటారు, ప్రజలు చాలా అనుకుంటారు. అవన్నీ కూడా ఎందుకంటే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం కావాల్సినటువంటి పనుల్లో కీలకంగా పనిచేసిన వాళ్ళు షర్మిల గారు, విజయమ్మ గారు అందరూ ఉన్నారు. అందరూ ఉండాలనే కోరుకుంటారు. కానీ వాస్తవం ఏంటి, ప్రజలకి ఏం కావాలనేటువంటిది ప్రజలు ఏ రోజు కూడా యాచించుకునే పరిస్థితిలో ఉండాలి అనేటువంటి ఆలోచనలు ఎవరు ఉండరు. ప్రజలు అభివృద్ధి కోరుకుంటారు, ఆంధ్రప్రదేశ్ కు ఒక ఐడెంటిటీ కోరుకుంటారు, ఉద్యోగ కల్పన కోరుకుంటారు. అటువంటి కార్యక్రమాలు ఏం పుణ్యశీల గారు ఒక చేయకుండా క్వశ్చన్ రైజ్ చేశారండి. జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పగానే చెప్పటానికి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పినా, జగన్ గారి పేరు చెప్పినా చాలా పథకాలు గుర్తొస్తాయి. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే గుర్తొచ్చి ఒక పథకం పేరు చెప్పని అడిగారు. సో ఆ క్వశ్చన్కి ఏమైనా ఆన్సర్ చేయగలుగుతారు మీరు? సార్, ఇప్పుడు పథకాలకు సంబంధించి వెలుగు, డ్వాక్రా, జన్మభూమి, రైతు బజార్లు ఇవన్నీ చాలా పథకాలు పెట్టారు. నేను చెప్పేది సార్, ఇప్పుడు పథకాలు ఇవ్వటం అంటే ఏంటి? పథకాలు అనేటువంటిది ఎవరైతే స్వయంగా వాళ్ళు సస్టైనబిలిటీ తెచ్చుకోలేరో వాళ్ళకి ఇచ్చేటువంటి పథకాలు. అలా కాకుండా ఇప్పుడు విద్యకు సంబంధించి జన్మభూమి అనేది పథకం కాదండి, ఇట్స్ ఏ కమిటీ. జన్మభూమి చెప్పలేదు. జన్మభూమి కమిటీ ఏం చేస్తుంది? జన్మభూమి జన్మభూమి కమిటీ ఏం వెలుగు అన్నారు, జన్మభూమి కమిటీ ఏం చేస్తుంది? జన్మభూమి కమిటీ ఏం చేస్తుంది? ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఏదైతే అభివృద్ధి ఉండేటువంటిదో అది ప్రజలతో కలిపి మమేకమై అభివృద్ధి చేసేటువంటి ఒక వ్యవస్థలకు సంబంధించిన అంశంలో చెప్పాను. ఇంకొకటి, మీరు మాట్లాడినంతసేపు మీరు నిజం చెప్పనండి, అబద్ధం చెప్పనండి, లేదు మీరు సెల్ఫ్ గా ఏమైనా మీ పార్టీని పొగుడుకొని నేను అడ్డు రాలా. ఎందుకంటే మీ స్పేస్ నేను అడ్డు రాలేదు సార్, నన్ను పుణ్యశీల గారు అని ఆయన అంటే. పుణ్యశీల గారు ఈ క్వశ్చన్ రైజ్ చేశారు, ఆన్సర్ ఏమైనా చెప్తారా అని వారిని అడిగాను అంతే. ఓకే ఓకే, మీరు కంటిన్యూ కంటిన్యూ. మీ టైం మీకు ఉంటది సార్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావాల్సింది కేవలంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంక్షేమం. ఎటువంటి క్షేమం కావాలా? సంక్షేమం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమాన్ని, స్కూళ్ళని 9,000 స్కూళ్ళని మూసేశారు. అదే విధంగా ఎస్సీ ఎస్టీ సప్లైకి సంబంధించినటువంటి నిధుల్ని పూర్తిగా పక్కదో ఇచ్చారు. పోస్ట్ మెట్రికులేషన్ వీళ్ళకి సంబంధించినటువంటి అంశం, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే స్కాలర్షిప్లు ఉన్నాయో వాటిని తీసేశారు. అంటే అనేకమైనటువంటి పేద ప్రజలు చదువుని వారికి వారు కాళ్ళపైన వాళ్ళు నిలబడేటి అనేకమైన పథకాలు ఇచ్చేసి, విదేశీ విద్యకు సంబంధించి అంబేద్కర్ గారు తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకొని వెళ్ళినటువంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. అంటే అనేక రకాలుగా ప్రజలు స్వయం వారంత కాళ్ళపైన వాళ్ళు నెరవేర్చినట్టు అన్ని రకాలని రద్దు చేసి కేవలం ఇంట్లో ముగ్గురో పిల్లలు ఉండే వాళ్ళల్లో ఒక్కరికి మాత్రమే తల్లికి వందనం ఇస్తే మిగతా పిల్లలకి సంబంధించిన అంశంలో ఏం చేయాలి వాళ్ళు? అటువంటి కార్యం జరగకూడదు. ఇంట్లో ఉన్న పిల్లలందరూ కూడా చదువుకొని వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడేటువంటి అవకాశాన్ని కల్పించాలనేటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అనే ఆలోచనతో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అందరికి కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే నేను అనేది, మనం ఏదన్నా ఒక సంక్షేమం చేస్తే అదేదో తాత్కాలికంగా చేపని మనం ఏదో వండుకోవడానికి ఇవ్వటం కాకుండా పట్టుకునేటువంటి సదుపాయం కల్పించాలి, తద్వారా వాళ్ళే సెల్ఫ్ సస్టైనబిలిటీ రావాలి అనేటువంటిది ఒక ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మాకు ప్రభుత్వానికి మధ్య ఉండేటువంటి డిఫరెన్స్. రెండోది, ఎలక్షన్స్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో అన్ని ఏకగ్రీవాల ఎవరైనా జోగి రమేష్ గారే అనుకుంటా, ఎవరైనా సరే మనకు వ్యతిరేకంగా ఎవరైనా చేస్తే వాళ్ళకి పథకాలు కట్ చేద్దాం, ఎవరైనా నుంచుంటే వాళ్ళని ఇబ్బంది పెడదాం డైరెక్ట్ గా మీటింగుల్లోనే చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని స్థానాల్లో పోటీ జరగాలంటే జరగనండి, మేము కూడా అదే కోరుకుంటున్నాం. కానీ ఒక్కటైతే హామీ ఇస్తున్నామండి, మీ ప్రభుత్వంలో చేసిన విధంగా మేము దాష్టికాలు చెయ్యం, మీరు ఏం భయపడద్దు, చాలా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగింది. మా ప్లాన్ ప్రజలకు మంచి చేయడం ద్వారా ఓటు తెచ్చుకునే ఎలక్షన్ జరిగేటప్పుడు గొడవలు, ఆ పంచాయతీలు అవన్నీ కూడా ఇప్పుడు అంతా మీడియా, సోషల్ మీడియా విస్తృతంగా వ్యాపిస్తుంది కాబట్టి వైసీపీ కూడా వాళ్ళు కూడా చక్కగా అక్కడ వాళ్ళ అభ్యర్థులు నామినేషన్ పత్రాలు మీ పార్టీ వాళ్ళు తీసుకొని చించేసేటప్పుడు వాళ్ళు ఫోటోలు, వీడియోలు తీసి సర్క్యులేట్ చేస్తారు కాబట్టి చూద్దాం మరి. ఖచ్చితంగా సార్. ఇప్పుడు నాయుడు గారు మీరు ఉంటారు, ప్రశ్నించే గొంతుగా ఉన్నారు.
ఏ పార్టీ ఎవరు తప్పు చేసినా మీరు గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కూడా అనేకమైనటువంటి అంశాల్లో ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగినప్పుడు వారికి సదుపాయాలు ఇవ్వాలి అనేటువంటి దానిపైన మీరు నిరంతరంగా ఉద్యమం చేశారు మీడియా సాక్షిగా. కానీ నేను అనేది అంటే మీరందరూ ఉంటారు, రేపు నిజంగా మా ప్రభుత్వానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లాగా చేశారు అనుకోండి, ఖచ్చితంగా చట్టం తన పని చేసుకుంటూ పోయింది. ప్రజలు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి శిక్ష మాకు కూడా ఇస్తారు కదా. అవును. కాబట్టి ఇప్పుడు ఏదైతే పుణ్యశ్రీల గారు కూడా చెప్తా ఉన్నారు, జగనే కావాలి, జగనే రావాలని కోరుకుంటున్నారు ప్రజలు గారిని, మీకు ఆ విశ్వాసం ఉంది, కానీ గెలుస్తామనేటువంటి విశ్వాసం మాత్రం లేదు. పుణ్యశ్రీల గారు మేము గెలుస్తామని చెప్పట్లే, మేము పోటీ చేస్తాం, జనాలు కోరుకుంటే ఓట్లు వేస్తారు కదా. ప్లస్ ఇంకోటి వేయరని మీరు ఎలా చెప్పగలుగుతారు? ప్రజా నిర్ణయం ఏ నిర్ణయం అయినా సరే శిరసా వహిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రజా నిర్ణయాన్ని వ్యతిరేకించడం, ప్రజల్ని దోషులుగా నిలబెట్టడం, ప్రజలు చెప్పినటువంటి పని చేయకుండా ఇంట్లోనే కూర్చొని ఎవరికా ఏ అంశం పైన కూడా అసెంబ్లీకి వెళ్లకుండా నాకు చాక్లెట్ ఇస్తే స్కూల్కి వెళ్తాను అనేటువంటి చిన్నపిల్లల మెంటాలిటీగా మాట్లాడే విధానాన్ని కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. ఎందుకంటే 11 మంది ఎమ్మెల్యే గెలిచిన సందర్భంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ డ్యూటీస్ ని నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉంది. వాళ్ళు ఏదో ఊరికే ఓటేసి మేము ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించుకుంటాం, గన్మ్యాన్లు పెట్టుకుంటాం, వచ్చేటువంటి ఫెసిలిటీస్